వీడియోలు చూసినట్టయితే ఈ మాల ఒక్కో రోజు ఒక్కొక్కరి దగ్గర కనపడుతూ ఉంటుంది. అది నా పూజా మందిరంలో. ఈ మాల గురించి ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ మాల చూసారా? ఇది నేను రోజు పూజలో అమ్మవారికి కానీ ఇంకా శివయ్య కానీ వేస్తూ ఉంటాను. ఈ మాల అయితే ఈ మాలను నేను పూజలో వాడుతూ ఉంటాను. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క మెడలో వేస్తాను. అదేంటి అలా వేయచ్చా అంటారా? ఇది నేను తయారు చేసుకున్నా, నాకు నచ్చినట్టుగా నేను పూజలో ఉపయోగించుకుంటాను అన్నమాట. అంతేకాదు, నేను చేసే పూజను కూడా నాకు నచ్చినట్టుగానే చేసుకుంటాను. నాకు ఇష్ట దైవాలు శివయ్య తర్వాత అందరూ అనుకుంటా. కానీ మొన్ననే అమ్మవారు చెప్పారు, ముందు నేను, నా తర్వాతనే శివయ్య అనేసి. సరే, ఆ తల్లి తర్వాతనే శివయ్య. సరేనా అమ్మా? అయితే ఈ మాలను నేను అల్లేటప్పుడే అనుకున్నాను, ఇది డబ్బులతో చేసిన మాల, 20 రూపాయల నోట్తో చేసిన మాల. అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం విని తనకు డబ్బులు ఎక్కువ అయ్యాయి అనుకోమాకండి. నేను ఈరోజు కష్టపడితేనే ఈరోజు మేము అన్నం తింటాము. అంటే ఏ రోజు కష్టం ఆ రోజు తినడానికి అన్నమాట. మాకేమి తాతల ఆస్తులు, అమ్మలు నాన్నలు ఇచ్చిన ఆస్తులు అయితే ఏమీ లేవు. శివయ్య ఇచ్చిన ప్రాణం ఒకటే ఉందన్నమాట. ఇంకా ఆయనకు మాత్రమే నేను సొంతము, నా తండ్రి శివయ్య. సరే, ఇంకా ఈ మాలని నేను మొత్తం విప్పి ఎంత ఉంటాయో లెక్క పెడతాను. లెక్క పెట్టి దీన్ని ఏం చేస్తాను అనేది మీకు నేను చెప్తాను. సరేనా? శివయ్యని అని కాదు, ఏ దేవుళ్ళని పూజించడం ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. అంతేకాదండి, భక్తి ఉంటే సరిపోతుంది. మనసులో మలినం లేకుండా నిర్మలమైన మనసుతో పూజిస్తే సరిపోతుంది కదా దేవుళ్ళని. అలానే నేను నా మనస్ఫూర్తిగా దేవుళ్ళని ప్రార్థిస్తాను. పూజలో కూడా నాకు వచ్చిన విధంగానే పూజలు చేస్తాను. నేనే కాదు, ఎవరినైనా అలానే చేయమని చెప్తాను. మనకు ఉన్న దాంట్లోనే పూజ చేసుకుంటే సరిపోతుందని చెప్తాను. అయితే మీరు అనుకోవచ్చు, ఒకరి మెడలో నుంచి తీసి ఇంకొకరి మెడలో వేయొచ్చా అని. అలా ఏముందండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రసాదం పెడతా ఉంటాం కదా, నైవేద్యం పెట్టినప్పుడు ఆ పళ్ళెం ఉంటుంది. ఆ పళ్ళెంలో నైవేద్యం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడి దగ్గర పెట్టామనుకోండి, మరి అదే పళ్ళెంలో ఎలా పెడతామంటారా? ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పళ్ళెం అని అంటారా? అలా కాదు కదా. నేనేదో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంతేను. అలా నాకు ఈ మాల ఎక్కడ ఒకరోజు అమ్మవారికి వేస్తాను, ఒక్కొక్క రోజు శివయ్యకి వేస్తాను. నా మనసు ఎలా చెప్తే అలా చేస్తూ ఉంటాను. నా మనసుని నడిపించేది కూడా ఆ తండ్రే కదా. ఆయన చెప్పినట్లు నేను వింటున్నాననే అర్థం కదా. తెలియకుండానే ఏం చేయాలి అనేది శివయ్య చెప్తూ ఉంటాడు. మనసులో అనిపించేది ఆయన చెప్తున్నాడని నేను అనుకుంటానన్నమాట. మడతలిప్పాను, ఇక లెక్క పెట్టి చూస్తాను. ఇవి ఎంత వస్తాయో అంత డబ్బులు నేను ఏం చేస్తానో ఈ వీడియో పూర్తిగా చూస్తే తెలుస్తుంది. ముందైతే ఈ డబ్బులు ఎంత ఉన్నాయి అనేది చూద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 మొత్తం 39 20 రూపాయల నోట్లు ఉన్నాయి. అంటే ఎంత చెప్పండి? ఎంత ఇవి మొత్తం? 39 20 రూపాయల నోట్లు అన్నమాట. అయితే వీటిని ఇప్పుడు ఏం చేస్తానో మీకు నేను చెప్తాను, చూడండి. చెప్పినా ఎవ్వరు నమ్మని విషయం అండి, కానీ నమ్మి తీరాలి. నేను అర్ధనారీశ్వరులకి చీర పెట్టాలి అనుకున్నాను. అయితే
నేను డబ్బులు లెక్కించక ముందే ఉదయం పూట షాపింగ్కి వెళ్ళి ఈ చీర తీసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత నేను మాల తీసి డబ్బులు లెక్క పెట్టాను. ఖచ్చితంగా ఆ చీరకు తగ్గంత డబ్బులే నా దగ్గర ఇక్కడ మాలలో ఉన్నాయి. అయితే ఎంత ఆశ్చర్యంగా ఉంది చూడండి. నేను ఏదైతే కోరుకున్నానో అదే శివయ్య అమ్మవారు నాతో చేయించారు. సరే, ఇక ఈ చీరని అర్ధనారీశ్వర్లకి పెట్టాలి అనుకున్నాను కదా, అది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. కంప్లీట్గా ఎలా పెడతాను ఏంటి అనేది ఆ వీడియోలో చూడండి. సరేనా? మళ్ళీ కలుద్దామండి. ఉంటాను. నేను మీ శివాని మీనాక్షి.